యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రండి పెదనాన్న, బాగున్నారా? మీ పెద్దమ్మ ఇంట్లో ఉందా? నానమ్మ కూడా ఉంది పెదనాన్న. నేను వచ్చానని చెప్పండి. మీరు ఇంట్లోకి రారా? వర్క్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి. పెద్దమ్మ, నానమ్మ, పెదనాన్న వచ్చారు. ఏంటండి బయటే ఆగిపోయారు? లోపలికి రండి. పద, మన ఇంటికి వెళ్దాం. అమ్మని కూడా రమ్మని చెప్పు. ఇది కూడా మనిల్లేనండి. నిజం చెప్పాలంటే ఇదే మనిల్లు. అవును పెదనాన్న, ఇది మనందరిల్లు. లోపలికొచ్చి అనుని పలకరించండి. తను మిమ్మల్ని అడిగింది. రండి పెదనాన్న. మమ్మీ డాడీ ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఇంట్లో నానమ్మ అను మాత్రమే ఉన్నారు. ఇంకేం ఆలోచించకండి, రండి. నేనేం అను కోసం రాలేదు, మీకోసమే వచ్చాను. మీరెవరి కోసం వచ్చినా మిమ్మల్ని చూస్తే అను సంతోషపడుతుంది. ఆ చిన్నపిల్లతో 2 మాటలు మాట్లాడితే మీ ఆస్తేం తరిగిపోదు. ఇప్పుడు మీరు అనుకి డబ్బులేమి ఇవ్వనవసరం లేదు. ప్రేమగా 2 మాటలు మాట్లాడండి చాలు. రండి పెదనాన్న. అను, నిన్ను చూడ్డానికి ఎవరొచ్చారో చూడు. పెదనాన్న, ఎలా ఉన్నారు పెదనాన్న? ఆ మాట నేను నిన్ను అడగాలమ్మా. నన్ను చూడ్డానికి మీరు రారేమో అనుకున్నాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పెదనాన్న. ఇప్పటికైనా వచ్చావు భాస్కర్, అదే సంతోషం. ఇప్పుడు కూడా ఆయన వచ్చింది అను కోసం కాదత్తయ్య, మన కోసం వచ్చారు. మీకోసమే వచ్చాను. అనుని కూడా చూడొచ్చు కదా అని వచ్చాను. అబద్ధం చెప్పకు భాస్కర్. నువ్వు నిజంగా అను కోసం వచ్చుంటే ఒట్టి చేతులతో వచ్చేవాడివి కాదు. దేవుడి దగ్గరికి, పెద్దల దగ్గరికి, పిల్లల దగ్గరికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదని నీకు తెలీదా? మీరు హాస్పిటల్కి వచ్చారా పెదనాన్న? రాలేదు కదూ? వచ్చానమ్మా.
ఈ మధ్య మీ పెదనాన్న చాలా అబద్ధాలు నేర్చుకున్నారాను. పెద్దమ్మ, పెద్దవాళ్ళు అబద్ధం చెప్పకూడదు కదా. చెప్తారమ్మా. పిల్లలు చెప్పే అబద్ధాల్లో ఆనందం ఉంటుంది, మేము చెప్పే అబద్ధాల్లో అపాయం ఉంటుంది. ఇక ఇంటికి వెళ్దామమ్మా. ఆ, వసు అభి ఫ్యాక్టరీకి వెళ్లారు. వాళ్ళు తిరిగొచ్చే వరకు మేం పిల్లల దగ్గర ఉండాలి. మీరు వెళ్ళండి, మేం రాత్రికొస్తాం. రాత్రి వరకు ఇక్కడే ఉంటారా? మాకిక్కడ ప్రశాంతంగా సంతోషంగా ఉంది. నువ్వెళ్ళు. వస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండండి పెద్దనాన్న. ఈసారి బాబాయ్ని కూడా తీసుకురండి. బాయ్ బన్నీ. బాయ్ పెద్దనాన్న. అఖిల్, ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. కాల్ మీ సార్. ఒక వర్కర్గా మాట్లాడడానికి రాలేదు. మీ అన్నయ్యగా ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. చూడు, వెయిట్ అఖిల్. ఏంటో చెప్పండి. మీరు ఎమ్మెల్యేతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా? ఏ అక్కడ కూడా నువ్వు కూలీగా జాయిన్ అవుతావా? అయ్యో అఖిల్, ఆ ఎమ్మెల్యే మంచివాడు కాదు. అడ్డదారులు సంపాదించి పాలిటిక్స్లోకి వచ్చాడు. ఈజ్ ఎ బిగ్ ఫ్రాడ్. తను నమ్మి మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు లాస్ అయిపోతారు అఖిల్. అతనితో బిజినెస్ వద్దు. మేము ఎవరితో బిజినెస్ చేయాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ఇదేం సంస్కృతి ఈవెంట్స్ కాదు, అది చెయ్యి ఇది చేయొద్దు అని నన్ను శాసించడానికి. అఖిల్, చెప్పింది విను. చూడు, మా చేతులు ఇంకా నీ చేతుల్లో లేవు. ఇప్పుడు నీకు మాకు ఏ సంబంధం లేదు. మాకు నచ్చింది చేస్తాం, మాకిష్టం వచ్చినట్టే ఉంటాం. అఖిల్, అడగడానికి అడ్డుపడ్డానికి నీకు రైట్స్ లేవు. అఖిల్, ఆ ఎమ్మెల్యే మీ మీద ప్రేమతో మిమ్మల్ని బిజినెస్లో పార్ట్నర్స్ చేసుకోవడం లేదు. ఈజ్ ఎ చీటర్. నా మీద నా పగతో మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఆ ఎమ్మెల్యే గారు మా మామ్కి బాగా కావలసిన వారు. మా మామ్ దగ్గరుండి ఎమ్మెల్యే గారిని అఖిల్కి ఇంట్రడ్యూస్ చేసింది. అలాంటి ఆయన్ని ఫ్రాడ్ అంటున్నారు. అతని గురించి మీ మమ్మీకి సరిగ్గా తెలియకపోవచ్చు హారిక. అన్నీ నీకే తెలుసన్నమాట. ఈ అహంకారంతోనే ఇలా రోడ్డు మీద పడ్డావు. ఆ ఎమ్మెల్యే నమ్మితే మిమ్మల్ని రోడ్డుకి ఇడుస్తాడు. మేమెదగడం మీకిష్టం లేక జలసీతో చెప్తున్నారు. వీ డోంట్ కేర్. అఖిల్, మీ మంచి కోరే చెప్తున్నాను. ఊళ్ళో పొలాలను అమ్మద్దు. అవి మన పూర్వీకులవే, మనం అనుభవించడానికి ఇచ్చారు. వాటిని అమ్మి నాన్నకు ప్రశాంతత లేకుండా చేయొద్దు. హలో, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మాకు తెలుసు. నీతో చెప్పించుకునే స్థితిలో మేం లేము. నా మాట విను అఖిల్. ఏదైనా అమ్మడం ఈజీ, కొనడమే కష్టం. రేపు మీకు పిల్లలు పుడతారు.
వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలి. మా పిల్లల గురించి మేము ఆలోచిస్తాం గాని నిన్న నీ కూతురికి ఎవరో హెల్ప్ చేశారంట. అంత డబ్బిచ్చిన ఆ గొప్పోడెవరు? ఎవరికీ చెప్పకుండా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. మీ ఆవిడతో కూడా చెప్పలేదంట. ఏదైనా స్కామా లేక సీక్రెట్ ఎఫ్ఐరా? ఓకే, కోపం వస్తుందా? మా విషయాల్లో వేలు పెడితే మాకు ఇలాగే ఉంటుంది. పెద్ద చెప్పడానికి వచ్చాడు. గో టు హెల్. ఇంకా చెప్పాల్సినవి ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు చెప్పుకోండి. మేము చిన్న పిల్లలం కాదు. బెటర్, ఎమ్మెల్యే మంచివారు కాదు అని మాతో అన్నారు. మా మామ్తో అనుంటే మీ సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది. భాస్కర్ కూడా ఇంట్లో లేడు. ఆ డబ్బులు వెతకడానికి ఇదే రైట్ టైం. డబ్బు నా అనుమానమే నిజమన్నమాట. ఈ డబ్బుల్ని చాముండే కొట్టేసింది. అల్లుణ్ణి కూతుర్ని ఫ్యాక్టరీకి పంపించేసి కొట్టేసిన ఈ డబ్బుల్ని తనింటికి చేరవయ్యాలనుకుంది. నేనింట్లో ఉండబట్టి డబ్బులు బయటికి తీసుకెళ్ళలేక ఇక్కడే పెట్టి శారీ మార్చుకుని వట్టి చేతులతో ఊపుకుని వెళ్ళిపోయింది. నన్నే ఏ మార్చాలనుకున్నావా చాముండి? ఎన్ని డబ్బులు? 50 లక్షలు. నేను ఎన్ని డబ్బులు చూడటం ఇదే మొదటిసారి. ఈ డబ్బులుంటే రెండో పెళ్ళేంటి, 3, 4, 5, 6, 7 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అమ్మో, డబ్బులైతే దొరికాయి, కానీ వీటిని ఎక్కడ దాయాలి?
నా రూమ్లో పెడితే దొరికిపోతాను. వేరే ఎక్కడ పెట్టాలి? దొంగల చేతికే తాళం ఇచ్చినట్టు దొంగల దగ్గరే డబ్బులు పెడితే అఖిలగాడి రూమ్లో ఈ డబ్బుని దాచి పెడతాను. అప్పుడు ఎవరు కనిపెట్టలేరు. ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది? ఇంట్లో ఎవరూ లేరా? అమ్మా, అన్నయ్య, అమ్మా, అత్తయ్య. అమ్మో, చిన్నోడు వచ్చేసాడే. ఇప్పుడెలా? డబ్బులతో బయటికి వెళితే దొరికిపోతాను. త్వరగా ఈ రూమ్లోనే దాచిపెట్టాలి. అంతా ఎక్కడికి వెళ్ళారు అఖిల్? అదే అర్థం కావట్లేదు హారిక. పద మన రూమ్కి వెళ్దాం. అమ్మ వదిన గుడికి వెళ్ళారేమో. అన్నయ్య ఏదైనా పని మీద బయటికి వెళ్ళుంటాడు. అత్తయ్య ఏమైంది? నేనిక్కడే ఉన్నానురా, నేనిక్కడే ఉన్నాను. ఆ బండదానికి పణా పాట. పందిలా తినటం, దున్నపోతలా తిరగటం. అనవసరంగా మేపుతున్నాం దాన్ని. ఏ ఓల్డేజ్ హోమ్ లోనే పడేస్తే పీడ పోతుంది. నాకు తెలిసి అత్తయ్య ఎటు వెళ్ళుండదు, ఇంట్లోనే ఉండుంటుంది. ఉంటే కనిపించాలి కదా. మీరు బయటకు వెళితే నేను కనిపిస్తానే. సరే పద, వెళ్ళి వెతుకుదాం. అత్తయ్య, ఆంటీ, అత్తయ్య. ఆంటీ. ఏమైనా ఈ మధ్య నాకు కాస్త ఒళ్ళు వచ్చేసింది. డైటింగ్ చేసి స్లిమ్ అవ్వాలి. పెళ్లి కూతురు లావుగా ఉంటే బాగుండదు. అమ్మా. హారిక, నువ్వు అటెళ్ళి వెతుకు, నేను ఇటెళ్ళి వెతుకుతాను. ఇదేంటి ఇక్కడ కూడా లేదే? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లోనే ఉన్నాన్రా. మరి పిలిస్తే పలకరే. అంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య? అది మీ వదిన్ని తీసుకురావడానికి వెళ్ళాను. వదిన ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్ళారు. అను చూడ్డానికి అమ్మా తను వెళ్ళారు. రాత్రికి వస్తామన్నారు. ఓ, ఆ ఇంటికి వెళ్ళారా? ఓకే అన్నయ్య. నీ కోపం రావట్లేదు అఖిల్? దేని గురించి అన్నయ్య? డబ్బు గురించా? ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర ఉందిగా. కాదు, అమ్మ వదిన ఆ ఇంటికి వెళ్ళడం గురించి. నీ కోపం వచ్చిందా? నీకు రాని కోపం నాకెందుకు వస్తుందన్నయ్య? ఈ ఇంట్లో నువ్వే పెద్దవాడివి. నువ్వు ఎలా ఫీల్ అయితే నేను అదే ఫాలో అవుతాను. వెన్నుపోటు పొడిచి బాగానే వెన్న రాస్తున్నారు. నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అఖిల్. వేడొకడు చిన్నపిల్లడు పుల్ల ఐస్ క్రీమ్ తిన్నట్టు వాడు మాయ మాటలకు ఐస్ అయిపోతున్నాడు. నువ్వు నా అన్నయ్యవి, నీ తర్వాతే నేను. మరి నేను? నువ్వు డస్ట్బిన్వి, వేస్ట్ క్యాండిడేట్వి. ఇది నిజంగా వేస్టేరా. ఇందాక గెస్ట్ రూమ్లోకి దూరి సెర్చ్ చేస్తుంది. పోయిన డబ్బులు మీ ఆంటీ కొట్టేసిందని తన అనుమానం.
మా మామ్ని అనుమానించావంటే మర్యాదగా ఉండదు. నాకేం డౌట్ లేదమ్మా, ఈమెకే డౌటు. నా డౌట్ ఇందాకే నిజమైందే. అనవసరంగా హారికకి కోపం తెప్పించావు, ఆరిపోతావు. పోరా వెర్రి వెంగళప్ప.